ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీకు వందనాలు చెప్పానండి. అమ్మ బాబోయ్! అద్భుతంగా స్పందించారు. మీకు కృతజ్ఞతలు. మరొక మంచి పునరుత్థాన దినాన్ని మాత్రమే కాక మరొక నెలలో అడుగు పెట్టడానికి ప్రభు మనకు సహాయం చేశారు. ప్రభు శరీరము రక్తములో పాలు పొందే భాగ్యాన్ని ఆయన మనకిచ్చారు. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. చాలా మంది బిడ్డలు మరి ఎందుచేత పోగొట్టుకుంటున్నారో ఈ కృప. బిడ్డలారా, చాలా నష్టపోతారు. రాకడలో మనము ఎత్తబడకుండా విడవబడే గుంపులో మిగిలిపోవటానికి ఒక ప్రధాన కారణం యోగ్యమైన రీతిలో క్రమముగా ప్రభు యొక్క శరీరమును రక్తమును తీసుకోకపోవడమే. అంత్య దినముల లేపబడే పునరుద్ధాన శక్తి ఒక మనుష్యులోనికి వచ్చేది ప్రభు శరీరము రక్తము ద్వారా మాత్రమేనని యేసయ్యే స్వయంగా చెప్పారు. నా మరణమును జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయండి అన్నారు. నా రాకడ వరకు దీన్ని చేయండి అన్నారు. ప్రభు రాకడ వరకు మనము ఖచ్చితంగా చేయాల్సిన ఒక పని. పాత నిబంధన ఇంకా ప్రారంభం అవ్వకముందే పరలోకములో ఉన్నటువంటి దేవాలయమునకు యాజకుడిగా పనిచేయుచున్న మెల్కీసెదెకు అనబడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎదుర్కొని అతనికి రొట్టె ద్రాక్షారసం ఇచ్చుట ద్వారా భూమి మీద ఈ మహిమ కలిగిన పరిచర్యను ఆయన ప్రారంభించారు. ఎప్పుడైతే రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకున్నాడో వెంటనే అక్కడే తనకు రొట్టె ద్రాక్షారసం ఇచ్చిన ఆయనకే తన దశమ భాగాన్ని అబ్రహాము చెల్లించాడు. పాత నిబంధన ఇంకా ప్రారంభం అవ్వక ముందే, ధర్మశాస్త్రం ఇంకా బయలుపరచబడక ముందే ప్రారంభమై క్రొత్త నిబంధన కాలంలో కూడా అమలు చేయబడుతున్న రెండు పద్ధతులు. ఒకటి ప్రభువు రక్తము శరీరములో పాలు పొందుట, 2 దశమ భాగములు సమర్పించుట. ఈ రెండు పాత నిబంధన కూడా స్టార్ట్ అవ్వక ముందే. చాలా మంది అంటారు ఈ పాత నిబంధనే కాదండి, ఇవి పరిచయం చేయబడ్డప్పుడు అసలు పాత నిబంధన కూడా లేదు. విమర్శించే మనసు తప్ప, తొందరపడి మాట్లాడే దుందుడుకు వైఖరి తప్ప, లోతైన పరిశీలన లేని వ్యక్తుల వలన ఇలాంటి అమర్యాద మాటలు మనం వినవలసి వస్తుంది. కడుపులో దేవుని భయం ఉన్నవాడైతే అట్లా త్వరపడి మాట్లాడు కదా. కొంచెం దేవునికి సంబంధించిన విషయం కదా, అంత క్యాజువల్గా ఎట్లా మాట్లాడేస్తాం? కొంచెం ఆలోచించాలి కదా. సొంతం తెలవదు, చెప్తే వినడు, అన్ని మూర్ఖుడు అంటారు. అలాంటి మూర్ఖుని మూర్ఖత్వం అంటారు. రోట్లో ఇసి దంచిన పోదని సామెతలు రాశాడు సొలొమోను. ఎంత ఇసిగిపోయి ఉంటాడు. అలాంటి వాళ్ళని చూసి తనకున్న మహాజ్ఞానము చేత వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ట్రై చేశాడు, అవ్వట్లా. బుద్ధి లేని వాని చేతిలో ధనం ఉండనేలా, వానికి బుద్ధి లేదు కదా అంటాడు. ఎంత కోపం వచ్చేసింది. ఇక అనవసరం వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, వీడికి బుద్ధి లేదు అని కోపం వచ్చింది సొలొమోనుకి. కొన్ని స్టేట్మెంట్స్ సొలొమోను చదివితే భలే విచిత్రం అనిపిస్తుంది. వాని చేతిలో ధనం ఉండనేలా, వాడికి బుద్ధి లేదు కదా అంటాడు. ఆ లాజిక్ అర్థమైతే బల మజా వస్తుంది. అసలు ఏదైనా ఆ రుచి అందాల, అది దొరికితేనే. ఒక పాశ్చాత్య దేశాల వాడిని తీసుకొచ్చి ఆవకాయ పచ్చడిని ఆస్వాదించమంటే వాడి వల్ల కాదు. అది భయంకరమైన, ప్రమాదకరమైన హత్యా ప్రయత్నంగా భావిస్తాడు వాడు. నన్ను చంపడానికి మీరు ఏదో చేశారని భయపడిపోతాడు. అది మనకైతే యేసు రక్తమే జయం. ఆంధ్రుడు అంటేనే దానికి ఫస్ట్ మార్క్ కొట్టి పారేస్తాడు, యేసు రక్తం ఇచ్చి. ఆవకాయ పచ్చడి నాకు ఇష్టం లేదు అనేవారు ఆంధ్రలో కాదు అనిపిస్తుంది నాకైతే. రే ఎంత మంచోడు. వెరీ గుడ్.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నటువంటి ఓ ధారావాహిక సందేశం ఏమిటంటే యాత్రానుభవాలు అనండి. ఈ యాత్రానుభవాలన్నీ దృష్టాంతములుగా ఇశ్రాయేలులకు సంభవించిన యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు మాత్రమే వ్రాయబడ్డాయి. ఆ యాత్రానుభవాల వలన మనము బుద్ధి తెచ్చుకోవలసి ఉన్నది, బుద్ధి మార్చుకోవలసి ఉన్నది. ఇది దేవుని చిత్తం, అందుచేతనే వ్రాయబడి ఉన్నాయి అని కూడా ప్రభువే నిగ్గు తెలిచిన తర్వాత దాన్ని ధ్యానించకపోవుట ప్రభువు కోరుచున్న బుద్ధి తెచ్చుకునే మనస్సు లేని వైఖరి అవుతుంది. అందుచేత అవి ధ్యానించడం మనకు చాలా అత్యవసరం. ఈ క్రమంలో మనము గత వారం దేవుని విచిత్రమైన ప్రేమను గురించి ధ్యానం చేశాం. అది ఎంత చిత్రమైన ప్రేమ అని ప్రభుని ఆరాధన చేశాం. నిజమే, అది చిత్రమైన ప్రేమే, చిత్రమైన ప్రేమే. చేసిన తిరుగుబాటుకి ప్రతిస్పందనగా, ప్రతిఫలంగా అపారమైన, అపరిమితమైన, అత్యధికమైన ప్రేమను కృమ్మరించుట మానవ బుద్ధికి అందముగా అర్థం కాని వ్యవహారం. అందుకనే బైబిల్ గ్రంథంలో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు అంటూ ఎఫెసీ పత్రికలో మరి 3వ అధ్యాయంలో పౌలయ్య గారు మాట్లాడతారు కదా. ఆ స్టార్టింగ్ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అవును, కనుక అంత గొప్ప ప్రేమను మనము ధ్యానించడం గొప్ప భాగ్యం. అంచేతనే ఆ ప్రేమకు ఫలితముగా వచ్చినదే మన్నా, మాంసం, ఇవన్నీ. అయితే ఈ కురిపించబడ్డ మన్నాను సమకూర్చుకునే పద్ధతి గురించి విస్పష్టంగా దేవుడు ఆజ్ఞాపించాడు. అది ఈ పూట మనం ధ్యానం చేస్తున్న పాఠం. యాత్రానుభవములలో ఒక కీలకమైన అనుభవం మన్నాను సమకూర్చుకునే విధానం. ఎలాగ నువ్వు సమకూర్చుకోవాలి, మన్నాను ఎట్లా ప్రోగు చేసుకోవాలి, దాని విధి విధానాలు ఏమిటి అన్నవి మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమకాండము 16వ అధ్యాయము 4-5 వాక్యాలు చదివి ధ్యానం చేసుకుని. నిర్గమకాండం 16 మీకు కంటతా వచ్చిన వాక్యాలే అయితే కూడా ఒకసారి చూడండి, తప్పులేదు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవటం తప్పులేదు కదా. రాజుగారు, నేను నాకన్నా బలపరిచయం ఏంటా నువ్వు? రాజా చదువు. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెమో ఆనాడే కూర్చుకొనవలను, మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరుచుకొనవలను. వారు దినదినము కూర్చుకొను దానికంటే అది 2 అంతలై ఉండవలెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకో ఈ స్వరం హెచ్చు తగ్గులవుతుంది ఈ పూట. ఏమిటి, ఏమన్నా తేడా చేసినట్టవా? కొబ్బరి ప్రార్థన చేయట్లేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా షార్ప్ ఏదో తీసేయండి, కష్టగా చెవిలో కొట్టుకుపోతుంది. అది ఓ మేకెట్ పొడి చేసినట్టు ఉంది. దేవునికి స్తోత్రం. ఇది బాగుంది, శభాష్. హల్లెలూయా. వాల్యూమ్ ఎంత పెంచినా శ్రోతకి నొప్పి రాకూడదు. అది సౌండ్ అంటే. మొత్తం పెడితే మొత్తం బిల్డింగ్ ఊగిపోయినట్టున్నా వినేవాడికి ఇబ్బంది రాకూడదు. అంటే అది సౌండ్ పెరగటాన్ని బట్టి కష్టం అవ్వదు. సౌండ్లో ఈ షార్పులు కొన్ని ట్రేబుల్ ఇవి పెంచి ఈ ట్రేబులే ట్రబుల్ చేస్తుంది. దేవునికి స్తోత్రం. మంచిది బిడ్డలారా, దేవుని వాక్యం మనం చూస్తే మన్నాను దేవుడు కురిపించిన ఒక మాట అన్నాడు, మీరు ధర్మశాస్త్రమును నా మాటలు పద్ధతిని ఏ మాత్రం లోపడతారో చూచుటకు నేను ఒక సిస్టమ్ పెట్టాను మీకు అన్నాడు. ప్రతి అనుగ్రహములో, ప్రతి ఆశీర్వాదములో ఓ చిన్న పరీక్ష ఉంది. నేను అందుకనే కొన్ని కోట్ల రూపాయల స్టేట్మెంట్ చెప్తాను. సుమారు 10 సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్ళినా ప్రచారం చేస్తున్నాను. ఆ స్టేట్మెంట్ ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ప్రతి శ్రమ ఒక ఆశీర్వాదమే.
ప్రతి ఆశీర్వాదము ఒక పరీక్షే. ఈ డైలాగ్ అర్థమైతే నీకు సగం బైబిల్ అర్థమైపోయినట్లు లెక్క. చాలా గంభీరమైన పాఠం ఇది. ప్రతి శ్రమ ఒక ఆశీర్వాదమే, ప్రతి ఆశీర్వాదం ఒక పరీక్షే. చాలా మంది అంటారు, మేము శ్రమల వల్ల పరీక్షింపబడ్డాం గనక, పరీక్షలో నిలబడ్డాం గనక ఇప్పటికీ ఆశీర్వదింపబడ్డాం. లేదు, ఇది ఇంకొక పరీక్ష అంతే. ఎవరెవరు అక్రమకారులు చొరబడ్డారు, ఇక క్షమించను నేను. ఆ చెప్పులు ఇప్పినప్పుడే తీసి అవతలపడాలి. అక్కడ బుట్ట పెడతాను మళ్ళీ వారం నుంచి అందులో బారేయండి దరిద్రం అంతా. మోగటానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు ఆలకిస్తే దేవుని వాక్యాన్ని, ప్రభు ఏం తెలియజేస్తున్నారంటే, మీరు ధర్మశాస్త్రాన్ని ఎంత బాగా లోబడుతారో మాటకి ఎంత వాల్యూ ఇస్తారో చూస్తాండ్రా ఈ ఆశీర్వాదం. తెల్లవారేసరికి టన్నుల కొద్ది మరణం కురిసిపోతుంది. దాని మీద నూగు మంచు అలాగ దట్టముగా పట్టి ఉంటుంది. సూర్యకాంతి వలన మంచు ఎగిరిపోతే అద్భుతమైనటువంటి ఆకాశ ధాన్యం, దేవదూతల పంట, మన్నా అని వారు పేరు పెట్టుకున్నటువంటి పరమ నుండి దిగి వచ్చిన ఆహారం వారికి లభ్యమవుతోంది. ప్రతిరోజు కురుస్తోంది, అపరిమితంగా కురుస్తోంది. నచ్చినోడికి నచ్చినంత, తెచ్చుకున్నోడికి ఒప్పుకున్నంత. ఇది సబ్జెక్ట్. అక్కడ ఇంత సమృద్ధి కుప్పలో కూడా చిన్న టెస్ట్ పెట్టాడంట. ఏమిటి పెట్టాడు అందులో పరీక్ష అంటే, బహుస్పష్టంగా ప్రభు తేల్చిన మాట, ఏ నాటికి సరిపడా మన్నా ఆనాడు మీరు తెచ్చుకోవాలి. పొద్దున్న లేచి ఎవడు వెళ్తాడు బాబు ఇవాళ తెచ్చేసుకుందాం 2 తపేలాలు అంటే కుదరదట. ఈ రోజంతటికి నువ్వు ఎంత తినగలవో తెచ్చుకొని ఇష్టం. కానీ ఇదే రేపు వాడుకుందామంటే మాత్రం కుదరదు. నా మాట ఖాతరు చేయకుండా మంచం కిందో కొంచెం కిందో దాచిపెడితే ఉదయానికి పురుగులు పట్టిపోద్ది, కుదరదు తేల్చేశాడు ఆయన. అంటే ప్రభు ఏం కోరుకుంటున్నాడు? ప్రతిరోజు నేను మీకు కృప కృమ్మరిస్తున్నట్లే ప్రతిరోజు మీరు దానిని సమకూర్చుకోవాలి. రేపటికి సరిపడా కూడా ఇవ్వాలే కూర్చుకుంటానంటే కుదరదు. మన్నా ఏనాటి దానాడే కూర్చుకోవాలి. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఈ సిస్టమ్కి అలవాటు పడ్డ తర్వాత 6వ రోజు చెప్తున్నాడు, ఇవాళ రెట్టింపు తెచ్చుకోండి. నేటికి సరిపడ తెచ్చుకోండి, రేపటికి సరిపడ కూడా తెచ్చుకోండి, ఎందుకంటే రేపు అది మీకు బయట దొరకదు అన్నాడు. మొదటి 5 రోజులు తర్వాత దినమునకు సరిపడా తెచ్చుకుంటే తప్పు, 6వ దినం తెచ్చుకోకపోతే తప్పు. నీ కుమారుని బలి అర్పణ చేయి అంటే బలిపీఠ మీద పెట్టకపోతే తప్పు, వదిలేసేయి అన్నాక వదలకపోతే తప్పు. బండను కొట్టు అంటే కొట్టకపోతే తప్పు, బండతో మాట్లాడంటే కొడితే తప్పు. అంటే ఈ వచనాలన్నీ ఏం తెలియజేస్తున్నాయి మనకి? యెహోవా మాటను శ్రద్ధగా వినాలి. నేను రెగ్యులర్గా వాడతాను ఒక మాట, తలుపుని తలుపు అనాలి, చెక్క అనాలని. ఈ చెక్కే కదా తలుపు అవుతుంది, అయితే అయ్యాకే అందాం, ఇప్పుడు అంటాక వీల్లేదు. ఇది ఇంకా చెక్క దశలోనే ఉంది, దాన్ని తలుపు అంటాక వీళ్ళే ఒప్పుకోదు శాస్త్రం. దాన్ని నువ్వు ఛాందస్తమని పేరు పెట్టి ఇంకేమన్నా పేరు పెట్టి నచ్చిన భాష వాడుకో, మాకు ఇబ్బంది ఏమి లేదు. ఈ రోజున దేవుని మాటను మీరు జాగ్రత్తగా ఆలకించగలిగితే ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏమిటి? నీకు అనుగ్రహించబడుతున్న సకల విధములైన ఆశీర్వాదములలో నీ విధేయతే పరీక్షింపబడుతుంది. నీ విధేయతే పరీక్షింపబడు. నువ్వు మంచోడువా చెడ్డోడువా, నీకేమైనా దుర్బుద్ధులు ఉన్నాయా, దుష్ట స్వభావం ఉందా, ఇవన్నీ లేవు. జారిపోతున్న మందసాన్ని పట్టుకుని కోరిన వ్యక్తికి దుర్మార్గుడు, గర్విష్టి, పాపిష్టోడు, కుట్రదారుడు ఇన్ని పేర్లు పెడదామా? అతనికి ఎలాంటి కుట్ర లేకపోవచ్చు, అతని విధేయతలో కుట్ర కోణమేది లేకపోవచ్చు. కానీ యాజకుడు తప్ప ఎవడు దాన్ని ముట్టకూడదు అన్న మాటనంత సీరియస్గా పట్టించుకోకపోతే, లోపడకపోతే ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది దేవుని కోపం. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? అయ్యో పాప అతను ఏం చేశాడండి, దేవుని మందసం నేల రాలిపోతుందని జాలిపడి గౌరవంచు దాని మీద ఉన్నతమైన భావంతో దాని మర్యాదను కాపాడడానికి ప్రయత్నం చేశాడండి. మెచ్చుకోవాల్సి మీరు చంపేస్తారా? నీవేం ఫీల్ అవుతున్నావు అంత సంబంధం లేదు అసలు.
దేవుడు ఏం చెప్పాడు అదే ఇంపార్టెంట్ అక్కడ. దేవుని విషయాలు, దేవుని నిర్ణయాలు, దేవుని తీర్పులు, దేవుని పద్ధతులు మనుష్యుల న్యాయస్థానపు టేబుల్ మీద పెట్టి నువ్వు న్యాయం అడుగుతావా? దేవుడు ఇలాగ అంటున్నాడండి, మీరేమంటారు అంటే ఆడేమనంటే చెల్లుద్దా ఏంటి ఇప్పుడు? నేను ఎప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్తాను తరచుగా నా ప్రసంగాల్లో, మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. వెన్ సంథింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్స్ థ్రోన్, ఇట్ షుడ్ నాట్ కమ్ టు ద డిస్కషన్ టేబుల్. ఏదైనా దేవుని సింహాసనం వద్ద నుండి వచ్చినప్పుడు అది చర్చా వేదిక దగ్గరికి రాకూడదు. దేవుడు ఇలా చెప్పాడండి, ఏం చేయాలి అర్థం కావట్లేదండి, దేవుడు చెప్పక అర్థం కాకపోతే ఏమంటారు చేసేయాలి. ఒక వేష్యం తెచ్చి పెళ్లి చేసుకోమంటే మాట్లాడలేదు దైవజనుడు. కొడుకుని బలిపీఠం మీద పెట్టమంటే మాట్లాడలేదు దైవజనుడు. ఎండిన భూమి మీద ఓడన కట్టమంటే మరి మారు మాట్లాడలేదు దైవజనుడు. వెన్ సంథింగ్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్, డిస్కషన్ ఉండకూడదు. ఇంకా అమ్మ కాదు, అక్క కాదు, చెల్లి కాదు, అన్నయ్య కాదు, డాడీ కాదు, స్నేహితుడు కాదు, ఎవరితో ఒక సలహా తీసుకోవడం కాదు. చెప్పింది దేవుడా కాదా, నువ్వు చేయడమే. ఇక ఆయన అనుగ్రహిస్తున్న కృపలన్నింటిలో కూడా విధేయతనే చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు మన్నా అనే దాంట్లో ఏం పెట్టాడు? ప్రతిరోజు నీకు సరిపడినంత తీసుకో. ఒక 6వ దినమున మాత్రం 7వ దినమునకు కూడా సరిపడి తెచ్చుకో. ఎందుకంటే 7వ దినమున మన్నా బయట నీకు దొరకదు. ఆ దినము నువ్వు చచ్చిపోకుండా, ఇబ్బంది పడకుండా నువ్వు ఆ దినమున జాగ్రత్తగా ముందుగానే సమకూర్చుకోవాలి. 7వ దినమునకు సంబంధించిన మన్నా 6వ దినమునే సమకూర్చుకోవాలి. ఇది ఒక రూలు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా నా మాటను వినగలిగితే, మన్నా అంటే అర్థం ఏమిటి? ఇది ఏమిటి అని అర్థం కదా. అది ఎవరు పెట్టారు? ఇశ్రాయేలీలే పెట్టుకున్నారు. వాళ్ళకి అది ఏంటో అర్థం కాక పొద్దునేసి ఇదేంటి 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 అన్నారు. అదే పేరు అయిపోయింది. ఇదేంటి దాని పేరు అయిపోయింది. తెల్లవారేసరికి కురిచేసింది కదా పాలెంలో. ధనియాలాగా ఉన్నాయట సేమ్ చూడడానికి. ఇదేంటి 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 అదే దాని పేరు అయిపోయింది. ఇదేమిటి అంటే తెలుగు, వాట్ ఈస్ దిస్ అంటే ఇంగ్లీషు, మన్నా అంటే హెబ్రీ, అంతే. మన్నా అనేది పేరు కాదు, మన్నా అనేది ఒక ప్రశ్న. ఇదేమిట్రా బాబు అని దాన్నే పేరుగా చర్చికి, స్కూల్కి పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం. మనం కాదంటాక మనం ఎవరం అసలు? వ్యాఖ్యానం చెప్తున్నావు ఏమిట్రా? మన్నా అనగా దేవుని వాక్యం కాదు. మన్నా అంటే ఇది ఏమిటి అర్థము. కానీ మన్నా దేవుని వాక్యానికి సాదృశ్యంగా చెప్పొచ్చు. చెప్పండి, మన్నా అంటే ఏం సాదృశ్యంగా చెప్పొచ్చు? ఎందుకు వాక్యానికి సాదృశ్యంగా చెప్పొచ్చు అని అంటే, టపటప చెప్తాను 4-5 మాటలు కడుపులో పెట్టుకుంటావో పేపర్ మీద పెట్టుకో, నీకు ఉపయోగపడతాయి ఎప్పటికైనా. మన్నా అనేది దేవుని వాక్యంతో ఎందుకు పోలుస్తుంది? నెంబర్ 1, అది పరలోకం నుండి వచ్చుచున్నది కనుక. నెంబర్ 2, దాని వంటి ధరని భూమి మీద ఎప్పటికీ ఎవడు తయారు చేయలేడు, పండించలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది ప్రతి ఉదయమును దానిని సమకూర్చుకొని తీరాలి గనక. 4వది, నీవెంత సమకూర్చుకునను మన్నా యథాతథంగా తినడానికి వీలు లేదు. దాన్ని రోట్లేసి దంచాలి, పిండి చెయ్యాలి, ఉప్పు కలపాలి, నీరు కలపాలి, రొట్టె చెయ్యాలి, నిప్పుల మీద కాల్చాలి. ఎంత అయితే కానీ సుఖం లేదు. అవి బఠానీల్లాగా అండ్ మొక్కజొన్న గింజల్లా గబగబా పల్లీల్లాగా వేసుకొని తింటా కవదయ్యి. యథాతథంగా తినడానికి వీలు అవ్వదు గనుక దాన్ని దేవుని వాక్యంతో పోల్చాలి. దేవుని వాక్యాన్ని కూడా యథాతథంగా తినడానికి వీలు అవ్వదు కదండి. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టుబడుతుంది, నీ తీసుకెళ్ళి పిల్లలు నెలకేసి కొట్టేవనుకో, ఇటు పోలీసు వాళ్ళు జైల్లో పెడతాడు, వేసుకోమని అక్కడ ఎత్తాడు. ఇద్దరు నేను పట్టించుకోరే. నువ్వు బహుగా ప్రార్థన చేసాను, నేను వినన్నాడు. మాని ఇక మీ పిచ్చి పాటలు ఇద్దరు తొలగనివ్వడి, పాటలు మాని. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఎన్ని వాక్యాలే కదా. ఏ వాక్యాన్ని కూడా యథాతథంగా తీసుకోవడానికి వెళ్ళలేదు. దాన్ని దంచాలా, దాంట్లో కొన్ని కలపాలా, దాన్ని తీసుకెళ్ళి షేప్ చేయాలా, ఇంకో దగ్గర కాల్చాలా. ఇంత ప్రాసెస్ అయిన తర్వాతనే అది నోటికి రావాలి. ఏ వాక్యమైనా ప్రార్థన గదిలో నలిగితేనే
అందులో దైవజనుని కన్నీరు కలిస్తేనే, అందులో దేవుని కృప నుప్పు కలిస్తేనే, అందులో దేవుని పరిశుద్ధాత్మని నిప్పుల మీద అది కాల్చబడితేనే మనకు ఆహారంగా మారుద్ది. నువ్వు ఒక రెఫరెన్స్ నేర్కొచ్చేసి దాని చుట్టూ సున్నా గీసేసి, కొంతమంది బైబిల్లో తగ్గించేస్తారు కొన్ని గీతలు. నువ్వు గీయనివన్నీ శుద్ధి వాక్యాలా? నువ్వు గీసి నీ సూపరా? ఎదేటో అమాయకం. అసలు ఒక అద్భుతమైన వాక్యం కనపడతారు మిగతాయో. అసలు బైబిల్లో వాక్యాలు నువ్వు గ్రేడింగ్ చేయగలవా? ఇది టాపు, ఇది లిస్ట్ అని చెప్పగలవా? నీకు కుదురుద్దా? కాకపోతే ఇందులో చిన్న సమస్య ఉంది. నువ్వు ఎప్పుడైతే ఒక గీత గీస్తావో ఆ పేజీ నువ్వు ఎప్పుడు ఓపెన్ చేసినా ఆల్రెడీ అండర్లైన్ చేయబడిన వాక్యం మీదకే దృష్టి వెళ్తుంది. ఇంకొక క్రొత్త వచనం మీద నీ దృష్టి సారించడానికి వీలవ్వదు. అందుకే తెలివైన పని ఏంటంటే అండర్లైన్ చేయకపోవటం. నువ్వు ఒక బైబిల్లో ఎప్పుడు చూసుకో, ఒక వాక్యం కింద అండర్లైన్ చేసావంటే ఆ పేజ్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా అదే ఫోకస్ అవుతుంది, అదే హైలైట్ అవుతుంది, దృష్టి అటే వెళ్ళిపోద్ది ఆల్రెడీ. బా ఎలాంటి వాక్యం అంటే ఆ ధ్యానించిన వచనమే నువ్వు మళ్ళీ ధ్యానిస్తావు. దాని మీదనో కిందనో ఈసారి ఇంకొక వచనంతో దేవుడు నీతో మాట్లాడాలనుకుంటాడు, నీ దృష్టి అటు వెళ్తా అసలు. అందుకని అసలు ఏ గీత పెట్టలేదు అనుకో, యేసు రక్తం ఏం చేయం. ఈ రోజున తాజాగా మరొక నూతన ప్రత్యక్షత నీకు అనుగ్రహించబడుద్ది. అందుకనే బైబిల్కి ఒక నోట్స్ పెట్టుకొని నీకు ఎక్కడ గీత గీసేయాలనిపించిందో ఆ వచనాన్ని చక్కగా నోట్స్ రాసుకున్నా. మనకంత ఖాళీ ఉండదండి, పో తిరిగేక. మరి 24 గంటల్లో బైబిల్తో గడపడానికి కొంత టైం ఇవ్వలేమో నువ్వు. 24 గంటల్లో ఒక్క గంట కూడా బైబిల్కి కేటాయించకపోయినా వాడు భక్తుడేనా? ఎందుకనాల వాడిని భక్తుడేనా? మనం 3 పూటల్లో ఒక్క పూట కూడా తినకుండా బాబు ఇడే మనిషిలో బాబు అనుకోవా? సంవత్సరాల కొద్ది అలా ఉంటుంటాడు. మరి ఆత్మలో మాత్రం ఇన్ని కారణాలను బట్టి మన్నాని దేవుని వాక్యంతో పోలుస్తాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందులో మొదటి కారణం అది పరలోకం నుండి వచ్చింది. బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము కూడా దేవుడు మాట్లాడితే మనుషులు విని రాశారు. ఈ లోకల్ మాటలు ఏమి ఇందులో ఉండవు, దేవుని మాటలు. ఆమె రెండవది, ఇలాంటి దాన్ని ఇంకొకటి ఎవరు రాయలేడు, అంత అవ్వదేక. హ్యారీ పోటర్ నవల రాస్తే కొన్ని లక్షల కాపీలు అమ్ముడైపోతే నెక్స్ట్ మళ్ళీ పుస్తకం రాస్తే ఇంకో సిరీస్ రాసుకోవాలి, దాన్ని ఎవడ కొండక దానికి డిమాండ్ ఉండదు, అయిపోద్ది. దానికి సీన్ లేదు. ఎండమూరి వీరేంద్ర నవల రాసినా మళ్ళీ ఇంకో పుస్తకం రాసు, షిడ్నీ షెల్టన్ రాసిన, షేక్స్పియర్ రాసినా సరే ఇంకొకటి రాసుకోవాలి, దాన్ని ఎవడ కొండవు. ఇది ఒకటే పుస్తకం, మళ్ళీ ఇంకా రాయక్కర్లా. ఎన్ని కోట్లు 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 కాపీలండి, అంతు పొంతు లేకుండా అయిపోతుంది. ఫస్ట్ ముద్రించబడ్డ గ్రంథం ఇదే, ఇప్పటికీ అన్నిటికన్నా ఎక్కువ భాషలోకి ముద్రితమైన గ్రంథం ఇదే, ఎక్కువ భాషలోకి అనువదించబడింది ఇదే, ఇప్పటికీ ఎక్కువ కోట్ల కొద్ది కాపీలు అమ్ముడవుతుంది ఇదే, అన్నిటికన్నా ఎక్కువ వ్యతిరేకించబడుతుంది కూడా ఇదే. యేసు రక్తమే జయం. దీనికి సాటి పోటీ లేదండి, ఇక రాదండి, కుదరదండి. తల్ల కిందలు తప్పసు వ్యతిరేకులు అందరూ చేసిన అలిసిపోవటం మీద ఏమవుదు. యేసుప్రభు సింపుల్ డైలాగ్ కొట్టాడు, లోకమైన వెంట పోయింది. మనం ఆపాలి, ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా, నువ్వు ఇంకేం చేస్తావు? ఒక గంట రోడ్డు మీద నుంచో సంచిలో పట్టుకొని ఇలాగ వేస్తున్నాడు. ఏంటంటే గాలి పొద్దు గూకుల సంచిలో పట్టుకున్నాడు, తీసి వేస్తున్నాడు. ఏంటిదంటే గాలి వేస్ట్ అయిపోతుంది, తినపోతుంది. ఇది చేతిలోకి వచ్చిందా, సంచిలోకి వెళ్ళిందా? తింగర మొహం తప్ప ఒకడు గాలికై ప్రయాసపడ్డట్టు అది అవ్వదురా బాబు. ఎందుకు పిచ్చి పని చేస్తావు నువ్వు? చెయ్యి వాసిపోద్ది నీకు సాయంత్రానికి. నీకు ఇలాంటి పిచ్చి పనులు బోల్డ్ మంది చేస్తున్నారు. ఎందుకు టైం వేస్ట్? లోకమాయన వెంట పోయినది, తిరుగులేదేక. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ క్రైస్తవ్యం, క్రిస్టియానిటీ ఇలాంటి సోది మా దేశంలోకి రానివ్వనని సోవియట్ యూనియన్ చాలా ప్రగల్భాలు పలికింది. ఆ సోవియట్ యూనియన్ 26 ముక్కలు అయిపోయింది దేశ రక్తం చేయం. 26 ముక్కలు కూడా చర్చలు ఉన్నాయి ఇప్పుడు. ఇక కష్టం సార్. ఇంకా ఆ ప్రభంజనం, చేతి సహాయము లేని ఆ రాయి ఎవడి మీద పడ్డా, ఎవడొచ్చి ఆ రాయి మీద పడ్డా తుత్తులు అయిపోతారు యేసు రక్తం ఇచ్చి. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మీరు దేవుని వాక్యము ఎందుకు పోలుస్తున్నాం మన్నా అంటే అది పరలోకమును దిగి వస్తున్నది కనుక, దేవుడు పంపిస్తున్న మాట కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ప్రతి అరుణోదయమును సమకూర్చుకోవాలి కనుక, యథాతథంగా తినడానికి పని చేయదు కనుక, ప్రార్థన గదిలో దంచాలి కనుక, బైబిల్లో ఉన్న ప్రతి వచనం మీద కూడా మేము ప్రసంగం చేయలేం.
ఈ రోజుకి ఇంక 26 సంవత్సరాలుగా చెప్తున్నాను నేను దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని. ఈ రోజుకి బైబిల్లో ప్రతి వచనము కూడా నేను చెప్పలేను. ప్రతి వాక్యం మీద నేను వ్యాఖ్యానం ఈ రోజుకి ఇంకా చేయలేను. నేను వ్యాఖ్యానించలేక నా వల్ల గాక నిన్ను వదిలేసిన వాక్యాలు ఇందులో కుప్పలు తప్పలు ఉన్నాయి. ఇంకా చాలా మంది ఒకటానికి బైబిల్ అని తెలిసి ఉంటుందే తెలీదు. చాలా తెలియదు, చాలా తెలియదు. ఎందుకు అది ఏ వాక్యమైనా గింజను పోగేసుకోవటం వరకు ఓకే. పాలెము అనే బైబిల్లో నుంచి గింజలు అనే వాక్యాలని హృదయము అనే పాత్రలోకి ప్రతి పొద్దున తెచ్చుకోగలను. కానీ తెచ్చిన ప్రతి గింజ రొట్టె అవుతుంది. రోట్లో వేసి నలగొడితేనే. నేను ఈ ఉదయకాలం చదువుకున్న వాక్యములలో నుండి ప్రార్థనా గదిలో నలగొడితే ఏది నాకు నలిగిందో, అంటే ఏది అర్థమైందో, ఏది నాకు మర్మం విప్పబడిందో, ఏది నాకు ప్రత్యక్షపరచబడిందో దాన్ని ఒక రొట్టెగా చేయగలుగుతాను. రొట్టె చేయుట అంటే ప్రసంగం సిద్ధపరచుట. ఆ సిద్ధపరచబడ్డ ప్రసంగం మీదకి మళ్ళీ అగ్ని రావాలి. మంచి పాయింట్స్ 10 రాసుకొచ్చేస్తే ప్రసంగం అవదో. ఆ రాసినట్ల మీదకి దేవుని అగ్ని దిక్కకపోతే పని అవ్వదు. అక్కడ ఆ పచ్చి పచ్చి రొట్టె పెడితే అరక్క సత్తారు జనం. చదువుకున్న వాళ్ళైనా, చదువు లేని వారైనా, విద్యావంతులైనా, పేదవారైనా, ధనికులైనా, అవిశ్వాసులైనా, అన్యజనులైనా, నామకార్థులైనా, ముదిరిపోయిన క్రైస్తవులైనా, థియోలాజియన్స్ అయినా, వాళ్ళు ఎవరైనా దేవుని వాక్యము వారికి తగినట్టుగా ప్రకటించబడుతోంది అంటే కారణం మన దగ్గర మ్యాటర్ కాదు. మనం పోగేసిన గింజలు ప్రార్థన గదిలో నలగొట్టబడిన తర్వాత జాగ్రత్తగా ఒక రొట్టెగా దాన్ని తయారు చేశాక దాని మీదకి అగ్ని వచ్చింది. ఆ నిప్పుల మీద కాలితే రెండు పక్కల చక్కగా, రెండు పక్కల అంటే ఒకటి మీకు ఒకటి నాకు. అది మేత మనకు కూడా అదే. మీకు అందరికి పెట్టేసిన తర్వాత నాకు వేరే ఆహారం ఉండదు, దీంతో నేను బతకాలి. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం అండి. దేవుడు ఈరోజు మాతో మాట్లాడాడు. వాక్యం ద్వారా మేము దీవించబడ్డామండి అని మీరు వెళ్తారు కదా, సేమ్ అదే యువతలు కూడా. మీకు అది పెట్టేసి నేను వెళ్ళేం తినాలి? మరి నాకు ఇంకెక్కడ సోర్స్ ఉంది? నేను ఇంకెప్పుడు దగ్గరికి వెళ్ళి వాక్యం నేర్చుకోను. నాకు ఒక క్షణం ఖాళీ లేదే. ప్రతిరోజు ఇదే పనే. ఏకకాలంలో అదే రొట్టె నాకు కూడా పెట్టాలి. నీకు ఇచ్చే పని నీకు ఎత్తున్నాడు, నాకు ఇచ్చే పని నాకు ఎత్తున్నాడు. ఆయన స్టైల్ అది కదా అసలు. ఎడా పేడ అంటారు ఇప్పుడు, తెలుసా మీకు? అదే ఎడా పేడ అంటే అదే. గోడ దెబ్బ, చెంప దెబ్బ, ఏసు రక్తం విజయం. ముందు కడుపు వెనక లీపు, ఏసు రక్తం విజయం. ఎవడికి ఇచ్చేదాడికి ఇచ్చేస్తుంటాడు జాగ్రత్తగా. నాకు కూడా వేసేస్తుంటాడు టపేలు టపేలమని. అందులో రాజ్యం ఉండదండి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఎరా వాక్యం అయిపోయి చేయవలసిన ప్రార్థన అప్పుడు చేసేస్తాను ఏంటి? 5 నిమిషాలకు దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. నా మాట మీకు అర్థమైందా? దీన్ని మన్నాని ఎందుకు వాక్యంతో పోలుస్తున్నామంటే ఇంత తత్వంగా ఉంది దీనికి. మరి ప్రతి అరుణోదయంలో లేచి మన్నాను పోగేసుకున్నాడు, రొట్లో దంచనోడు, ప్రార్థనలో నలగనోడు, ఉపదేశంగా సిద్ధపరచనోడు, దాని మీదకి దేవుని అగ్ని దిగి రావాలని కండి పెట్టి ప్రార్థన చేయనోడు ఏదోటి పట్టుకొచ్చి పెడితే అరణ్య యాత్రలు అరగక ప్రజలు యాత్ర చేయలేక మధ్యలో చచ్చిపోతారు. అందుకనే దైవజనుడు అనేవాడు ప్రతి అరుణోదయమున వాక్యమును పోగు చేసుకునేవాడై ఉండాలి. దాన్ని ప్రార్థన గదిలో నేను చెప్తాను మా పిల్లలు, రే నీకు నలిగిన వాక్యం అయితేనే చెప్పు, నీకే ఇంకా కొరుకులు పడతలేదు అనుకో, దాని గురించి ఎందుకు మాట్లాడతాను? నోరు మూసుకొని కూర్చో. నేను చెప్తున్నాను, ఈ రోజుకి నేను అసలు ఒక్కసారి కూడా వ్యాఖ్యానం చేయడానికి ధైర్యం చేయని వాక్యాలు ఇందులో చాలా ఉన్నాయి. చదువుకుంటున్న ప్రతిసారి నాకు అడ్డుపడుతుంది పెద్ద స్పీడ్ బ్రేకర్ లాగా. బాబోయ్, ఈ వాక్యం ఎప్పుడు నేను ప్రకటించగలుగుతాను? బాబోయ్ యేసయ్యా స్తోత్రం నాయన అనుకుని ప్రార్థన చేసుకుని దాటి వెళ్ళిపోతాను. ధైర్యం సరిపోదు, ఎందుకంటే గింజ నలగలేదు నాకు. అది మెత్తని పిండి అయిపోవాలి, నా చేతి కిందకి రావాలి. అది దాని మీద పట్టు దొరకాల, అప్పుడు దాకా కనిపెట్టవలసిందే. పరుగు పోతుంది, ఇజ్జత్గా సవాల్ బనిగా ఏదో చెప్పేద్దామంటే అవ్వదు, ఎవ్వడికి కరగదు. అందరికి అనారోగ్యం వచ్చేస్తుంది నా వల్ల. సంఘం గెలుబులైపోద్ది. ఈటర్ బాబు ఇది పొరపని చేస్తలేదు. చాలామంది అలాంటి ధైర్యాలు చేశారు. ఆడికే పూర్తిగా అవగాహన లేని వాక్యాలు చెప్పేసి సంఘాన్ని కలకలం చేసేసారు. దాంట్లో 100 ప్రశ్నలు ఇస్తాడు, 5 ప్రశ్నలు కూడా ఆన్సర్ చెప్పలేడు, కానీ ఏదో ఒకటి చెప్పేశాడు సంఘానికి. ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం కారులో వస్తూ ఓ ప్రముఖ దైవజనుడికి సంబంధించినటువంటి అంత్య దినముల, అంటే తన జీవితపు అంత్యకాలపు
పరిణామాల గురించి చెబుతుంటే చాలా చాలా భయం వేసింది. అసలు చాలా దారుణమైన విషయాలు విన్నాను నేను. అంటే పర్సనల్స్ కాదు, ఆయన ఉపదేశం గురించి వింత వింత వాక్యాలు చెప్పేశాడంట లాస్ట్లో. ఆయనకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పేరుంది. బుర్రపాడైపోయింది నాకు ఇవాళ. మన ఐఎఫ్జే గ్రూప్స్లో పెడదాం అనుకున్నాను, మళ్ళీ దాన్ని ఆఫ్ చేశాను. చాలా మంది కరగదు, మెంటలు వచ్చేది, ఎందుకు వచ్చింది రా బాబు వదిలేశాను. పాస్టర్లకు నిజానికి ఆ విషయాలు తెలిస్తే మంచిది, మన వాళ్ళందరూ ఈ విషయం తెలుసుకోవాలి, వినాలి, మంచిది అని ఉద్యమం వచ్చేసింది పెట్టేద్దామని. కానీ ఇది అరగక ఎవడు కోడికి అజీర్తి పట్టుకునే సమస్య ఉందని టెన్షన్ బట్టి మళ్ళీ ఆపేశాను. చాలామంది తమకు తెలియని విషయములను తాము ఆ విషయములో ప్రవీణులు అనుకొని చెప్పేస్తున్నారని పౌలు గారు చెప్పలేదా? వాళ్ళకి అది నిజానికి మింగుడు పడలేదు, కానీ అందులో మాకు దమ్ముంది, బాగా పట్టుందని ఫీల్ అయ్యి చెప్తున్నారట. ఎందుకండి ఎందుకండి మనకు అవసరమా? నువ్వు ప్రార్థనా గదిలోకి వచ్చినప్పుడు ఏమి నలగొట్టగలిగా వాటిని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇప్పుడు శ్రద్ధగా గనండి. ఆ మన్నా అనబడుతున్న దేవుని వాక్యానికి సాదృశ్యంగా చెప్పబడుతున్న దాన్ని మనం ఏం చేయాలట? ప్రతి ఉదయమును సమకూర్చుకోవాలి. ఆమేన్, రైట్. ఇప్పుడు వారానికి ఎన్ని రోజులు ఉన్నాయండి? 7 రోజులా? అంతేనా? ఎక్కడైనా సరే, ఈ 7 రోజులైతే 6వ రోజుని ఏమన్నారండి? సిద్ధపరచు దినం. 7వ రోజుని ఏమన్నారండి? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా నా మాట వినండి, జాగ్రత్తగా నా మాట వినండి. విశ్రాంతి దినమే ఆఖరి దినం, ఇక తర్వాత లేదు. ఈ విశ్రాంతి దినమునకు ముందు వచ్చే దినాన్ని ఏమంటారు? సిద్ధపరచు దినము. అది విశ్రాంతి దినమునకు పూర్వ దినము, అనగా సిద్ధపరచు దినము అని మార్కు 15:42-43. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము అని రాశాడు క్లియర్గా. ఇప్పుడు నా మాటలు బాగా వినండి. విశ్రాంతి కాలం ఒకటి రాబోతుంది, అవునా కాదా? మాట్లాడరే. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు తొలి ప్రసంగం అదేగా చితక్కొడిశాడు. రెండో ప్రసంగం, ఫస్ట్ ప్రసంగం పరిశుద్ధాత్మని చెప్పాడు, సెకండ్ ప్రసంగం క్లియర్గా చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడు? దేవుని యొద్ద నుండి విశ్రాంతి కాలంలో రాబోతున్నాయని ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట ఆయన ప్రవచింపజేయుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, రెండో ప్రసంగంలో ఎంత డెప్త్ అని. ఇప్పటికీ పెద్ద పెద్ద ప్రసంగికులకి మింగుడు పడిన వాక్యాలు అవన్నీ. ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట ఏమని ప్రవచించాడు? దేవుని వద్ద నుండి కుదురుబాటు కాలములు రాబోతున్నాయి. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి, విశ్రాంతి కాలములు రాబోతున్నాయి. అసలు కుదురుబాటు కాలం అంటే ఏంటి? ఏవేవి కుదుర్చబడాలి? విశ్రాంతి అంటే ఏంటి? వచ్చే విశ్రాంతి కాలం ఏంటి? మనం వెళ్ళే విశ్రాంతి ఏంటి? ఏది అడిగినా డౌటే, తెల్లముఖం వేసిన మొత్తమే. మనం తెలిసిన వాక్యాలుగా ఉంటాయి. నేను చెప్పేది అదే, ఆ గింజ నల్లలేదు మనకని అర్థం. ఈ కాలము తర్వాత నిశ్చయముగా దేవుడు ఒక అద్భుతమైన నీతి పరిపాలన కాలము రప్పించబోతున్నాడు. ఈ భూమి మీదే 1000 ఏండ్లు దేవుడు అద్భుతంగా పరిపాలించబోతున్నాడు. అక్కడ దొంగతనాలు ఉండవు, వ్యాధులు ఉండవు, అకాల మరణాలు ఉండవు, క్రూరముగాల మరణాలు ఉండవు, పాపిష్టి కార్యాలు జరగవు. సింహము, చంటి పిల్లాడు, మేకపిల్ల, నాగుపాము పుట్ట దగ్గర ఆడుకుంటారంటే ఇబ్బంది ఏమి ఉండదంట. అంటే క్రూరత్వము, పాపము, శాపము లేని ఒక అద్భుతమైన కాలం రాబోతుంది. బాలురు 100 ఏండ్ల వయస్సు గలవారే మృతి పొందుదురు అన్నాడు. అంటే 100 సంవత్సరాలు కావడం చచ్చిపోతే పెద్దోళ్ళు అంటారు, అయ్యో చిన్న పిల్లడు చచ్చిపోయాడు అంటారంట. 100 సంవత్సరముల వయసులో చనిపోయిన వారిని బాలుడు అంటారట. అంటే మనుషుల ఆయుర్దాయం ఎంత పెరుగుతోంది? అకాల మరణాలు ఉండవు, అర్ధాంతరపు చావులు ఉండవు, యాక్సిడెంట్లు ఉండవు, విషపు చావులు ఉండవు. ప్రభు ఏమన్నాడు? అలాంటి ఒక అద్భుతమైన విశ్రాంతి కాలం ఒకటి రాబోతుంది. దానికి ముందు వచ్చే కాలమే సిద్ధపరచు కాలం. స్తోత్రం చెప్పండి.
ఇప్పుడు ఏమాత్రం బైబిల్తో అవగాహన ఉన్న వాళ్ళకైనా ఈజీగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అతి సమీపంలో ప్రభు రాకడ రాబోతుంది. ఒక్కసారి బోర మోగిన, దేహ విమోచన జరిగిన మనము విశ్రాంతిలో ఉంటాము. అప్పుడు ఇక ప్రయాసములేమి కూడా ఉండవు. ఆ విశ్రాంతి కాలానికి ముందున్న ఈ కాలాన్ని ఏమంటారంటే సిద్ధపరచుకునే కాలం. అది దేవుని వాక్యం. అంటే ఇంతకు ముందు కాలములో, ప్రవక్తల కాలములో, న్యాయాధిపతుల కాలములో, రాజుల కాలములో ఏనాటి ఆహారం ఆనాటి సిద్ధపరచుకుంటే సరిపోయింది. కానీ ఇది సిద్ధపరచుకునే కాలం గనక, ఇది రాకడ దినములు గనక, పెళ్లి కుమార్తెగా అలంకరించబడవలసిన కాలం గనక, రాబోతున్న నిత్యత్వానికి, విశ్రాంతి కాలములకు సంఘము తనను తాను సిద్ధపరచుకొనవలసిన కాలం గనక, గతములో మాదిరి చేసిన భక్తి సరిపోదు, గతములో భక్తి సరిపోదు, గతములో ఉపదేశం సరిపోదు, ఇప్పటికీ రేపటికి సరిపడమన్నా ఇవాళ తెచ్చుకోవాలి. ఇది 6వ దినం యొక్క ప్రత్యేకత. మనం ఇప్పుడు ఆ 6వ దినము అనబడుతున్న సిద్ధపరచు కాలంలో ఉన్నాం. ఇది సిద్ధపరచు కాలం అనటంలో మీకేమైనా సందేహం ఉందా? సంఘము తలను దాన్ని సిద్ధపరచుకునవలసిన కాలం అనే మాటలో మీకేమైనా అభ్యంతరం ఉందా? వేరే వ్యాఖ్యానం ఏమైనా ఉందా? నాకు తెలిసైతే ఇంకేం లేదు. 100% సంఘం మహిమ కొరకు, నిత్యత్వం కొరకు తన్ను తను సిద్ధపరచుకునవలసిన కాలం ఇది. బైబిల్ పండితులు, థియోలాజియన్స్, వేదాంతులు ఏం చేశారు? మనస్సాక్షుకమని, మానవాధారణ యుగం, కృపాయుగమని, ధర్మశాస్త్ర యుగమని, వాగ్దాన యుగమని ఏయో విభజనలు పెట్టుకున్నారు. ఎన్ని పెట్టుకున్నా, ఎన్ని చేసుకున్నా అల్టిమేట్గా వచ్చేది ఏంటి? రాబోతున్నది నీతి యుగం, విశ్రాంతి కాలం. అదైతే పక్క. దానికి ముందున్న కాలం ఇంకేంటి మరి? నువ్వు ఏ క్యాల్కులేషన్ ప్రకారం వెళ్ళినా ఇది సంఘమునకు సిద్ధపరచుకునే కాలమే. ఆమేన్. మరి ఈ సిద్ధపరచుకునే కాలంలో మనం ఏం చేయాలి? సిద్ధపరచుకునే కాలంలో మొదటి 5 యుగములలో, 5 కాలములలో, 5 దినములలో, 5 రోజులలో ఏనాటి భత్యం నాటికి సరిపోయింది. కానీ ఈ సిద్ధపరచుకునే కాలములో ఏనాటిది ఆనాటికి సరిపెట్టుకోవడానికి వీల్లేదు. నేటికి రేపటికి కూడా ఇవ్వాలి, సమకూర్చుకోవాలి. అంటే మన ముందు తరములో దైవజనులు ఎంత వాక్యము ధ్యానం చేశారో దానికి రెట్టింపు మనం ఇప్పుడు చేయాలన్న మాట మనకు సవాలుగా లేదా? దావీదంటేనే వాక్యం పిచ్చోడు. వాక్యం వాక్యం వాక్యాన్ని పెట్టి చచ్చిపోతాడా మనిషి. దివారాత్రములు దాన్ని ధ్యానిస్తాడు. రాత్రి జాముల్లో మంచం మీద పడుకుని కూడా పొద్దున చదువుకునే వాక్యమే ధ్యానిస్తుంటాడంట ఆయన. ఇక వాక్యం అంటే దావీదు, దావీదంటే వాక్యం అనిపిస్తుంది. చాలా మందికి దావీదంటే పాటలు ఉంటారు. వాక్యం పిచ్చోడు ఆయన. ఆ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అర్థమైన విషయాలు పాటలు రాశాడు తప్ప, పాటలు ధ్యానిస్తూ కూర్చున్న మనిషి కాదు, వాక్యం ధ్యానిస్తున్న మనిషి ఆయన. అందుకని ఏ సబ్జెక్ట్ మీద పాట రాసినా 10-50తో తెమిలిపోయింది. కానీ వాక్యం మీద పాట రాస్తే 176 చరణాలు రాయవలసి వచ్చింది. ఎంత రాసినా తెగులుతలేదు. 119వ కీర్తన వాక్యమును గురించిన సమగ్ర సంపూర్ణ విశ్లేషణ. అందుకే ఎన్ని చరణాలు రాసినా ఇంకో పాయింట్ ఉండిపోయింది అనిపిస్తుంది. రాత్రండి ఇంకో పాయింట్, రాత్రండి ఇంకో పాయింట్. 176 అయిపోయింది. యేసు ప్రభు ఇక పోన్లేరా వదిలేయని ఉంటాడు నా డౌట్. ఇంకో 10 రాసి ఉండేవాడు ఆ మనిషి. అంటే వాక్యాన్ని ఎంత ధ్యానించాడు దావీదు. వాక్యం యొక్క అనుభవాలు, వాక్య పద్ధతులు, వాక్య విధానాలు, వాక్యపు స్వభావాలు, వాక్యపు ప్రయోజనాలు సమగ్రంగా చర్చించి విశ్లేషణ చేశాడు 119వ కీర్తనలో దావీదు మహారాజు. వాక్యం అంటేనే దావీదు అంటేనే వాక్యం అన్నంతగా అంత పిచ్చి పట్టేసింది వాక్యం పిచ్చి. ఇంతటి వాక్యమును ధ్యానం చేసిన భక్తుడు ఏమంటున్నాడు? తేనె కంటే, జుంటి తేనె ధారల కంటే, మేలిమి బంగారము కంటే నీ వాక్యం కోరదగింది. మీ అందరికంటే ఎక్కువ వాక్యం చదివాను, నాకు ఇసుకొచ్చేసింది అంట్లా, ఇంకా కోరదగింది అన్నాడు. విసుగు రావడమో ముఖం మొత్తడమో చేయలేదండి ఆయనకి. ఇప్పుడు దావీదే ఎంత వాక్యం చదివాడో దానికంటే రెట్టింపు మనం చెయ్యాలన్నప్పుడు ఇప్పుడు మన పరిస్థితి అని చెప్పండి. రోజుకు 1 అధ్యాయం 2 అధ్యాయాలు మరీ బొత్తిగా సిగ్గు లేకుండా క్యాలెండర్లో తారీఖు దగ్గర ఏలు పెట్టి వాక్యం చూసుకోవటము. ఇక ఎట క్షమించాలా క్రైస్తవుడు అంటే మనం?
అంగీకరించవచ్చు అసలు? కట్ట తారీఖు దగ్గర ఏళ్ళు పెడతాడు. అబ్బా మంచి వాక్యం ఇచ్చేద్దామా నీకు స్తోత్రమైన. అట్లాంటి ఎన్ని మంచి వాక్యం ఇచ్చినా నీకు వాక్యం మీద ప్రేమ రాలేదు కదరా నీకు ఇంకను. ఇంట్లో ఏవో స్నాక్స్ కొనుక్కుంటాం కదా. ఇవాళ ఎందుకు వంట స్నాక్స్ తిందాం అనుకుంటారా? అబ్బే అది 3 ప్రధానమైన రౌండ్లకు మధ్యలో వేయవలసిన, అవి కూడా మన డబ్బులతో కొనుక్కున్నవి కదా. ఈ పూట వంట ఎందుకు? అవే అల్లాడిపోరు పిల్లలు. ఇంట్లో మొత్తం ఒక 5-6 ఇడ్లీలు మామూలే, మధ్యాహ్నం భోజనం 2 రౌండ్లు మామూలే, రాత్రికి ఇంకా బలమైన పదార్థాలు మామూలే, మధ్య మధ్యలో అటు ఇటు తిరుగుతాయి వేసుకుని. అవి క్యాలెండర్ మీద వాక్యాలంటే. ఆడితో బతికే తెలగవుతుంది. నువ్వు చదువుకున్న 10 అధ్యాయులు 5 అధ్యాయులు కాకుండా అటు నడుస్తూ ఇటు నడుస్తూ కూడా ఒక వాక్యం చూసుకోవాలి. ఆమె నన్ను వాక్యాన్ని ఎత్తిపట్టాలి, 10 సార్లు పలకాల. నువ్వు అటు నడుస్తా ఇటు నడుస్తా కూడా, అక్కడ డ్యూటీకి వెళ్ళేటప్పుడు, షూ వేసుకునేటప్పుడు, అద్దం దగ్గర తలదూకునేటప్పుడు కూడా ఒక వాక్యం చదువుకోవటానికి నీకు పెట్టాము అలాంటివని. నువ్వు మరి ఆ స్నాక్స్ మీద బతికేస్తే ఎలాగవుతుంది? మొత్తం కిరాణా సరుకులు కొనటం మానేసి, వంట చేయటం మానేసి, ఏమండి ఈ గొట్టల ప్యాకెట్ ఒకటి చెగోడల ప్యాకెట్ ఒకటి కొనుక్కొని బతికేద్దామంటే ఆరోగ్యం నాశనం. మేము అలా చెయ్యమనే మంచి మనసుతో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా మీరు సీరియస్గా నా మాట తీసుకుని రెట్టింపు చేయాలి. మనం బాగా నా మాట వినండి. గతములో చేసిన దానికంటే రెట్టింపు చేయకపోతే భక్తి అవ్వదు. రెఫరెన్స్లను చదవక్కర్ల, పై పని చెప్పేది చూడండి 3 ముక్కలు. 1 రిబ్కమ్మ. ఎలియాజరు అడుగుతున్నాడు ఆదికాండం 24లో ఏమని? అమ్మా నాకు దాహంగా ఉంది, కాస్త నీళ్లు పోస్తావా అని అడుగుతాను. కానీ ఆవిడేమనాలి? మీకు మీ ఒంటలు కూడా పోస్తానన్న. మరి అదే ఎందుకండి? చల్ల కొంచెం ముంత దాచడం ఎందుకు? అమ్మా నాకు నా ఒంట్లకి నీళ్ళు పోతా అనొచ్చా? నేను అడగను. నేను అడగను కానీ ఆ పిల్లే గమనించుకొని నీళ్ళ గాడి దగ్గర ఒంటెలను మోకరింపజేశాను కనుక పాపం అటు కూడా పాపం దాహం అవుతుంది కదా అని తనే గమనించుకొని, అయ్యా మీకే కాదు మీ ఒంటెలో కూడా నీళ్లు పోస్తానని స్వచ్ఛందంగా తానే నాకు నా ఒంటెలో కూడా నీళ్లు పోస్తే అప్పుడు నా ఇస్సాకుకు తగిన వధువుగా నేను సెలెక్ట్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు ఎలియాజరు ఎవరికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ. ఇస్సాకు ఎవరికి సాదృశ్యం? అప్పుడు అక్కడికి వచ్చే ఆ కన్యకి ఎవరికి ఎత్తబడే? ఇప్పుడు ఏ సంఘాన్ని ఎత్తబడే సంఘం చేస్తాడు? ఎవరు పెండ్లి కుమార్తె సంఘంగా ఉంటారు, ఎవరు మేకం ఎక్కుతారు, ఎవరు మహిమలోకి వెళ్తారు, పాటలు బాగా పడితే, డాన్సులు బాగా వేస్తే, చర్చీలు పెద్దవి కడితే, ఏమండి రకరకాల విన్యాసాలు చేస్తే, ప్రసంగం ఎరగదీసేస్తే కాదు. ఆయన అడుగుతాడంట, అడిగిన దానికి రెట్టింపు చేయాలంట. ఇది ఎక్కడ సావండి? అడిగిందే చేయలేకపోతున్నాం మనం. నా కుమారుడా నీ హృదయం నాకేమో ప్రభా. అప్పుడే నా హృదయంలో చాలా ఆశలు కలవు, బాల్యము నుండి నిన్ను దాచినవి ఎన్నో కలవు, అందులో కొన్నియే తీరెను. మరి కొంతకాలము వేచి ఉండుము, ఇది అయిన పిమ్మట నిన్ను రానిచ్చేదను. ఇలాంటి పనికిమాలిన బుద్ధున్నవాడికి బుద్ధి చెప్పడానికి దైవజనుడు డిఎల్ మూడీ గారిని దేవుడు వాడుకున్నారు. ఆ కాలంలో ఓ సుప్రసిద్ధ మహాంతగత్తె సినిమా యాక్టర్ దగ్గరికి ఇంటర్వ్యూ అడిగితే ఇచ్చారట. ఆ చిన్న చితక వాళ్ళకి ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వదట. 5 నిమిషాలు ఇచ్చిందంట. 5 నిమిషాలు ఇంటర్వ్యూ సంపాదించి పెద్ద పెద్ద లాబింగ్ చేసి వెళ్ళాడట. ఇస్తే కూర్చోండి, వెల్కమ్ పాస్టర్, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ అని కాఫీ ఆఫర్ చేసిందట. వెంటనే కాఫీ తీసుకొని సగం తాగి ఇచ్చి మీరు తాగనన్నాడట. అమెరికా ప్రెసిడెంట్లే ఆమె దగ్గర లేచి నిలబడి అంత రేంజ్ ఒకప్పుడు ఎలగబెట్టింది ఆవిడ. అలాంటిది సగం తాగి ఎంగిలి కాఫీ నాకు ఎత్తవరా నువ్వు? అసలు నీలాంటి పాస్టర్ లోపల రానివ్వటం ఎక్కువ, కుర్చీలు నా ఎదురుకుండా కూర్చొని ఇవ్వటం ఎక్కువ, నేను కాఫీ ఇవ్వటం ఎక్కువ, నా కాఫీ సగం తాగి తిరిగి నా చేతికి ఎత్తావా నువ్వు? ఎంత ధైర్యం నీకని మనిషి ఉగ్రత ఊగిపోతుందంట. కూల్ మేడం. మరి బాప్టిస్ట్ ఎప్పుడంటే ఇంకో 5 years కెరీర్ ఉంది అయిపోయాకన్నావుగా. సగం తాగిన కాఫీ ఎంగిలి నీకు నచ్చలేదు, సినిమాల్లో అలిసిపోయిన జీవితం యేసుప్రభు కావాలా? పో సైతానాన్ని వచ్చాడంట బయటికి. అది దైవజనుడు అంటే ఎట్లా ఉండాలి మరి? నీ జీవితం అంతా లోకములో పాపములో సినిమాల్లో ఎంగిలి పడిపోయిన తర్వాత, అలిసిపోయిన తర్వాత మొత్తం అంతా ఏమండి నీ బలము, నీ తెలివి, నీ అందము, నీ శౌర్యం అన్ని లోకంలో ఖర్చు పెట్టేసి బలమంతా పోయాక ఇప్పుడు చేత మారు మనసు పొంది సైతానా అని వేసాడు.
ఎంగిలి జీవితం యేసుకెందుకు? స్తోత్రం చెప్పు. యవ్వన కాలములోనే ప్రభుని నమ్ముకున్న వారు ధన్యులు బిడ్డలారా. యవ్వన కాలంలో బాప్తిసం పొందిన వాళ్ళు ధన్యులు నిజంగా. యవ్వన కాలంలో నిజంగా యేసుకు తమ జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు ధన్యులండి. నిజంగా దానికి మించింది లేదండి బాబు. ఆ ఒక్క పాయింట్ మీద యేసు ప్రభు సగం ముందు మార్కులు వేసేస్తాను నీకు అంతే ఇంకా. ఈడు లోకలు ఎంగిలైపోయి చెడిపోయి నాశనం అయిపోతా తీరిగ్గా నా దగ్గర రాలేదు. ఈడు ఫస్ట్ ప్రథమ ఫలం నాకు ఇచ్చేసాడు దేవునికి స్తోత్రం. చెప్పరా? యవనస్తుడికి ఇది ₹1,00,00,000 పాయింట్ అసలు. లోకంలో చెడిపోయి పడిపోయి నాశనం అయిపోయి అన్ని రకాలు కలిసిపోయి లాస్ట్లో వచ్చి ఏమండి తనువో నాదిదిగో గైకొను ఇప్పుడు ఇప్పుడు రా దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి ఏమండి అవకాశం అండి మనకిది. ఆయన అంటాడు నా ఒంటెలకు కూడా నీళ్లు పోయమని నేను అడగను, నేను నా వరకు నీళ్ళు పోయమని అడుగుతాను. గమనించుకొని ఒంటలకు కూడా పోయి అలాంటి అయితే సెలెక్ట్ చేస్తాను. నేను అడిగిన దానికని చెప్పిందే చేయలేకపోతున్నాం. ఎక్కడ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసేది నిన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలి మరి? అందరూ పెండ్లి కుమార్తె కాదు, పెండ్లి విందు బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, మరి తినేవాళ్ళు కూడా కావాలి కదా దేవునికి స్తోత్రం. కొంతమందికి అలాగైనా ఓకే, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి ప్రదానం చేసుకున్న తర్వాత వీళ్ళు ఏ వ్యక్తిని ప్రదానం చేసుకున్నారో ఆ వ్యక్తి పక్కన ఇంకొక వ్యక్తి నుంచి పెళ్లి చేసుకుంటే వీళ్ళకి ఫీలింగ్ ఏమి ఉండదు. ఆ పెళ్ళికి కూడా వెళ్ళి తినొచ్చేస్తారు భోజనాలు. సిగ్గులేని బ్యాచ్ భూమి మీద ఉంది. ఇప్పుడు నిన్నే ఈ పిల్లే ప్రధానమైన పిల్ల, తీరా పెళ్ళి వచ్చేప్పటికి ఈ పిల్లని తప్పించేసి ఇంకో పిల్లని చేసుకున్నాడు. ఈ పిల్లకి కార్డు వచ్చింది, వెళ్ళిపోయి సిగ్గు లేకుండా తినేస్తుందా? అమ్మబోయ్, నేను ఊహించుకోలేకపోతున్నాను అసలు. ఫోన్లే నేను అసలు పెళ్లి కుమార్తెనంలో ఉండవలసిన వ్యక్తిని, మరి ఎందుకు చేతలో నాకు అవకాశం దక్కలేదు. నా అదృష్టం ఇంతవరకు అనుకుంటా, నేను వెళ్ళి సిగ్గు లేకుండా అన్ని ఐటమ్స్ తినేసి వచ్చేసింది అనుకోండి. ఓయ్ పిచ్చి పిల్లే కదా, పిచ్చిదైతేనే అలాగవుతుంది. మరి ఎత్తబడే సంఘములో స్థానాన్ని కోల్పోయి ఎప్పుడైతే బాప్తిస్మం పొందావో యేసుకు ప్రదానం చేయబడ్డాడు కదా, మరి పెండి కుమార్తె సంఘములో ఉండటానికి నువ్వు ప్రయాసపడాలి కదా. నరకం తప్పి అందులోకి వెళ్తే చాలండి, గొర్రె పిల్ల విందులు పిలువబడ్డ వాళ్ళు కూడా ధన్యులను రాయబడి ఉంది. నీకు అంత సిగ్గు లేకపోతే నేనేం చేయను, ఇటొకటి రా కూర్చొని తిను. నీ టార్గెట్ కేవలం అన్నయ్య ఏం పెడతారు అదేగా టార్గెట్, కొని తిను. నేను అక్కడ ఉండాలి. ఆ స్థానం దానికోసం ఎన్ని కష్టాలన్నా పడాలా, ఎంత నష్టమన్నా పోవాలా, దేన్నన్నా కోల్పోవడానికి ఇష్టపడాలా, ఆ చోటుగా సంపాదించాలా. ఎవరికి ఇస్తాడంట చోటు? అడిగిన దానికి రెట్టింపు అనండి. నువ్వు చెప్పిందే చేయకపోతే ఇక రెట్టింపు ఎప్పుడు చేస్తావు మరి? నీ హృదయం ఏమే ఇమ్మన్నాడు ఆయన, నా కుమారుడు నీ హృదయం నాకు ఇమ్మన్నాడు. అప్పుడు నువ్వేమనాలి? అయ్యా నా శరీరం కూడా ఇస్తానయ్యా, హృదయమే కదా అనాలి. నువ్వు హృదయం ఏమవుతావి? అయింది, అర్థమైంది అనుకుంటా. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ మాట, దావీదు గారి దగ్గరికి వచ్చారు. అని చంపితే రాజరకం ఇస్తా అన్నావు కదా, ఏంటి మాట్లాడతలేదా? రాజు నాకు అల్లుడొకటి అంత సులభమని ఎంచుచున్నావా? ఫిలిస్తీన్ల ముందోళ్ళు, సర్దారుల ముందోళ్ళు 100 మంది ఫిల్తీ సర్దార్ల ముందోళ్ళు కోసుకురమ్మన్నాడు. ఓరి దుర్మార్గుడా, లేనిపోని కుర్రీలు పెడతావేందిరా? నువ్వు ఏమని మాట ఇచ్చావు? గొల్లియాతు గారిని చంపితే బిడ్డ నుంచి పెళ్లి చేస్తానన్నావు. ఇప్పుడు పెళ్లి చేయమంటేనేమో 100 మంది ఫిలిస్తీ సర్దారుల ముందోళ్ళు కోసుకురమ్మంటావా? అన్యాయం అనలా. సరేలే పదా అని చెప్పిన గడువులో 200 మంది ఫిలిస్తీ సర్దార్ల ముందోళ్ళు కోసుకొచ్చాడు. సౌలు బిత్తరపడిపోయి అర్జెంట్ కుర్చీ కట్టబెట్టి దేవుని స్తోత్రం కలుగునక. అయ్యో వీడు చాలా పవర్ఫుల్. అవునండి, 100 మంది ఫిలిస్తీ సర్దార్లు చంపుకొస్తేలా నీకు పిల్లనిస్తానంటే 200 మంది ఫిలిస్తీ సర్దార్లు కోసుకొచ్చేసాడు వెళ్ళి. రెట్టింపు చేసిన వాడిది సింహాసనం అనండి. యేసయ్య నీతో మాట్లాడింది అంత చేయగలుగుతున్నావా? నీకు ఆజ్ఞాపించింది, నీకు చెప్పింది, నీకు బయలుపరిచింది, నీకు నేర్పించిందే చేయలేకపోతే రెట్టింపు ఎప్పుడు చేస్తావు మరి? మత్తయి సువార్త 25లో బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనే సబ్జెక్ట్లో బుద్ధి గల కన్యకల ప్లస్ పాయింట్ ఏంటి? తమ దివిటీలు మండుతూ వెలుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎందుకన్నా మంచిదని ఎక్స్ట్రా ఆయిల్ వాళ్ళు తీసుకున్నారు అంతే. వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు చెడ్డోళ్ళేం కాదు, వారు తమ కన్యాత్వాన్ని కాపాడుకున్న పరిశుద్ధులే, కానీ తమకున్న నూనె సరిపోతుందిలే అనుకున్నారు వారు. వీళ్ళు ఎందుకన్నా మంచిదిలేండి అని ఎక్స్ట్రా పట్టుకున్నారు. ఈ ఎక్స్ట్రా పట్టుకున్నందుకు వీళ్ళు బుద్ధిమంతులు అయ్యారు, వారు బుద్ధి లేని వాళ్ళు అయ్యారు. వీళ్ళు పెళ్లి కుమార్తెలు అయ్యారు, బయట వెనబడిపోయారు. వీళ్ళు కూడా పరిశుద్ధులే,
యేసు కొరకు మాత్రమే ఎదురు చూస్తూ తమ శరీరాలను కూడా సమర్పణలో పెట్టుకున్న వాళ్ళే, కన్యకలు వాళ్ళు. కానీ విడవబడిపోయారు. ఏంటి? ఇది సరిపోద్దులే అనుకోబట్టి. చాలా మంది క్రైస్తవులు మా భక్తి చాలు, మా విశ్వాసం చాలు, ఎంతకని ఎవడు చేస్తున్నాడు, చాలు 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 అని ఎవరు అనాలి? ఆయన అనాలి. నీకు నువ్వే చాలు అనుకుంటే ఎలాగవుతుంది? ప్రభువు మెచ్చుకునేవాడు ధన్యుడు. నువ్వు మెచ్చుకుంటే ఎలాగవుతుంది? కాబట్టి నా సందేశం ఒకటే, ఇది సిద్ధపరచు కాలము గనక రెట్టింపు చేసేవాడే సెలెక్ట్ అవుతాడు. రెట్టింపు చేసేవాడు. రెట్టింపు వాక్యం సమకూర్చుకోవాలి. రెట్టింపు పరిచర్య చేయాలి. రెబెక్కమ్మ దగ్గర దావీదు రెట్టింపు యుద్ధం చేయాలి. ఆమేన్. 3 రెట్టింపు తైలమును సమకూర్చుకోవాలి. గుర్తుపెట్టుకుంటారు ఈ మాటల్ని? 1 రెట్టింపు వాక్యం సమకూర్చుకోవాలి. ఓకేనా? గత కాలంలో కంటే ఇప్పుడు రెట్టింపు వాక్యం. 2వ పాయింట్, రెట్టింపుగా పరిచర్య చేయాలి. నా దాహం తెచ్చమంటే ఒంటెల దాహం కూడా ఎక్స్ట్రా పరిచర్య చేయాలి. 3 రెట్టింపు యుద్ధములు చేయగలగాలి. 100 మంది ఫిలిస్తీ సర్దార్ల ముందోళ్ళు కొయ్యమంటే 200 సర్దార్లు కోసుకొచ్చాడు. 4వది రెట్టింపు తైలం సమకూర్చుకున్నారు. ఈ అభిషేకం చాలే, ఈ ప్రత్యక్షలు చాలే, ఈ ఆత్మ చాలే, మరీ టూ మచ్గా ఉండకూడదు. ఇలాంటి అడ్డగోలు విధానాలు మనం చేయకూడదు. ఇంకా తృప్తి పడుకోండి, ఇంకా అభిషేకం పొందాలి, ఇంకా ఆత్మను పొందాలి, ఇంకా తైలముతో నింపబడాలి అన్న ఆసక్తి రోజుకి అధికమైపోవాలి. రెట్టింపు భక్తి చేద్దాం. మత్తయి 5 చెప్పాడు ఏమని? సుమారు 40-41 వచనాల్లో మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు నడమన్నాడు. రెట్టింపు ప్రయాణం మనం చేయాలి. చాలు అని సరిపెట్టుకోవద్దు. ప్రయాణం చేద్దాం, రెట్టింపు సంపాదిద్దాం, కృప పొందుదాం. దేవుడు మనల్ని దీవించును గాక.